తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఆచార్యుడు అతడికి సహకరించిన మరో ఆచార్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన యువతి సంస్కృత వర్సిటీలో బీఈడీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ప్రలోభపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డారని విద్యార్థిని వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతర్గత విచారణ కమిటీని నియమించి ఆయన్ను సస్పెండ్ చేశారు. వర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా ఫిర్యాదుతో తిరుపతి పశ్చిమ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి స్వగ్రామానికి వెళ్లిన పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. నిందితులు లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిని అరెస్టు చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తిరుపతి జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు, తదుపరి తీసుకున్న చర్యలు, వర్సిటీలో అంతర్గత ఫిర్యాదుల కమిటీపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక అందించాలని కమిషన్ సభ్యురాలు రుకియా బేగంను శైలజ ఆదేశించారు. ఈ ఒరిస్సాకు చెందిన అమ్మాయి ఈ సంవత్సరం జూన్ నెలలో బీఈడీ కోర్సులో చేరడం జరిగింది. చేరిన తర్వాత ఆ కోర్స్ కోఆర్డినేటర్ అయినటువంటి లక్ష్మణ్ కుమారు తన యొక్క హోదాను ఇదిగా చేసుకొని ఆ అమ్మాయితో చనువుగా ఉంటూ ఆ అమ్మాయికి డౌట్స్ క్లియర్ చేస్తూ ఈ నెపంతో ఆ అమ్మాయిని లొంగ తీసుకొని ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నారని, తర్వాత ఆ వీడియోలు శేఖర్ రెడ్డి ద్వారా తీయించి తర్వాత కూడా ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వేధిస్తున్నారనేది ఆరోపణ. ఆ ఆరోపణలో ప్రస్తుతానికి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది.